హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, మరోవైపు సామ్రాజ్యవాద సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి లేకుండా పోతోంది. భారతదేశంలో గల ప్రాచీన భాషల్లో బంజారు భాష ఒకటి. ఈ భాషకు లిపి లేని కారణంగా నిర్లక్ష్యానికి గురవుతూ అంతరించిపోయే దశలో ఉంది. ఈరోజు ఆంగ్లం నేడు అంతర్జాతీయంగా రూపాంతరం చెందుతోంది. అవసరమే కానీ మాతృభాషపై రోజు రోజుకు మమకారం తగ్గుతోంది. ఆంగ్ల భాషపై పట్టు సాధించుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కనుమరుగయ్యే భాషల్లో బంజారాలు మాట్లాడే గోర్బోలీ భాష కూడా ఒకటి. లంబాడీ భాషకు నేటికి గుర్తింపు లేదు, లిపి లేదు. వీరు మాట్లాడే భాషలు మౌఖికంగా నోటికే పరిమితం అవటం మూలాన అత్యంత నిరాధరణకు గురవుతున్నాయి. పర్యవసానంగా లంబాడీ తెగల ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూళ్లలో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. మన దేశంలో మొత్తం 1652 భాషలుండగా గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఇప్పటికీ 22 భాషలు అధికారికంగా గుర్తించబడగా అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల్లో నివసిస్తున్న బంజారాలు దాదాపుగా 18 కోట్ల జనాభా కలిగి దేశంలో హిందీ తరువాత అత్యధికంగా తమ సాంప్రదాయ భాష గోర్బోలీని మాట్లాడుతున్నారు. కానీ అతిపెద్ద సమూహం ఉన్న లంబాడీ భాషకు రాజ్యాంగబద్ధ గుర్తింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బంజారాలు భాష ద్వారానే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలతో తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కానీ పాలక వర్గాలు బంజారాలతో పాటు కొన్ని రకాల తెగల భాషలకు లిపి లేదన్న సాకుతోనే ఇతర భాషలను వారిపై రుద్దడం వల్ల వారు విద్యకు, సమగ్రాభివృద్ధికి దూరం అవుతున్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో విలీనమై భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ, గిరిజన విద్యార్థుల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల క్రితం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా బంజారా భాషలో తెలుగు లిపితో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వాచకాలను ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి ఆయా భాషా సంపద బోధకులకు కూడా నియమించింది. ఇలా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పనిచేయడం లేదు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోర్బోలీ భాషను చేర్చాలన్న ఈ డిమాండ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది. భాషను బ్రతికించుకోవడానికి బంజారాలు వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. బంజారా తెగ గుర్తింపు పరిరక్షణకు కీలకమైనది గోర్బోలీ భాష. అది భాష మాత్రమే కాదు, అది బంజారాలకు ఆత్మ వంటిది. ఒక జాతి ఎప్పుడైతే తన భాషను పరంపరలో మర్చిపోతుందో తదనంతర కాలంలో భాషతో పాటు జాతి కూడా అంతరించిపోతుంది. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా బంజారాల భాష పట్ల పాలకులు తగిన శ్రద్ధ వహించడం లేదనేది బంజారాల భాషను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 344(1), 351 ప్రకారం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోర్బోలీ భాషను చేర్చాల్సిన అవసరం ఉంది. కనుమరుగవుతున్న భాషకు తగిన ప్రోత్సాహం ఇచ్చి దాన్ని బతికించాలని బంజారాలు కోరుతున్నారు.